నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. సరస్వతి మాతా పూజా సంస్కార్ సమ్మేళనం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ప్రముఖ స్వామీజీ గురుమావులి ప్రవచనాలు వినిపించగా భక్తులు ఆసక్తితో ఆలకించారు. నిర్మల్ జిల్లా బాసరా జ్ఞాన సరస్వతి ఆలయ క్షేత్రంలో పరమ పూజ్య శ్రీ గురుమావులి స్వామీజీ ఆధ్వర్యంలో సరస్వతి మాతా పూజా సంస్కార్ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ రావు చౌహాన్ అతిథులుగా హాజరయ్యారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా పూజా సంస్కార్ సమ్మేళనం విజయవంతమైంది. స్వామీజీలు చదువుల తల్లి సరస్వతి మాత విశేషాలను వివరించారు. బాసర పుణ్యక్షేత్రం ప్రాముఖ్యతను భక్తులకు తెలియజేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ సీఎం అశోక్ రావు చౌహాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత భక్తులు స్వామీజీ ఆశీస్సులను పొందారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ నిర్వహణ అధికారులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. मी आपल्याला काही नंतर बोलावं हे योग्य नाही असं म्हणतो. तर तो महाराजांचा गुरुमाऊलींचा आदेश झाला. आणि आदेश झाल्यानंतर स्वामी समर्थांचा मी भक्त आहे, गुरुमाऊलींना मी मानणारा आहे आणि म्हणून त्यांच्या स्वागत दोन शब्द बोलण्याचा अधिक वेळ मी घेणार नाही. तर 2 मिनिटांमध्ये मी त्यांचं आपल्या महाराष्ट्र आणि तेलंगणाच्या सीमेवर होणाऱ्या कार्यक्रमामध्ये त्यांचं सर्वांच्या वतीने जोरदार टाळ्यांनी या ठिकाणी या ठिकाणी मनापासून स्वागत करत आहे. आपल्या सर्वांचं भाग्य आहे. गुरुमाऊली आज आपल्याकडे మునూర్ కాపు విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మునూర్ కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలశ్రీనివాస్, నగర మేయర్ నీతూ కిరణ్ అన్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నామని వారు వెల్లడించారు. తెలంగాణ మునూర్ కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శివాజీనగర్ మునూర్ కాపు సంఘంలో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. 10వ తరగతి నీట్, జేఈఈ మెయిన్స్లో ప్రతిభ కనబర్చిన మునూర్ కాపు విద్యార్థులను బంగారు పతకాలతో పాటు ప్రశంసా పత్రాలతో సన్మానించారు. ముందుగా అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగర మేయర్ దండు నీతూ కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ విద్యార్థులను
ప్రోత్సహించేందుకు మునూర్ కాప్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలశ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై దృష్టి సారించి తమ మేధాశక్తిని పెంచుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. మునూర్ కాప్ సంఘం నుండి మీరంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే విద్యా ప్రధాని వినయం, విద్య లేనిదే మనిషి ఈ రోజుల్లో అయితే ముందుకెళ్ళడం చాలా చాలా కష్టం. విద్యతో పాటుగా మౌలికమైనటువంటి చాలా విలువైనటువంటి అన్ని సంస్కారాలు అన్నీ కూడా నేర్చుకుంటూ మరి స్కూల్లో గురువులు చెప్పింది, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పింది వింటూ ఈరోజు ముందుకెళ్తేనే చదువుతో పాటుగా మరి ఆ మనిషి చాలా గొప్ప స్థాయికి చేరుకోగలుగుతారు. కేవలం చదువుకుంటేనే సరిపోదు, దాంతోపాటు ఇవన్నీ కూడా మిళితం చేసుకొని ముందుకెళ్తేనే వారి భవిష్యత్తు అనేది ఒక బంగారు భవిష్యత్తుగా, ఒక బంగారు బాటగా మారుతుంది. మరి ఇవన్నీ గ్రహించినటువంటి మన విశిష్ట అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ తొలిసారి జిల్లా కేంద్రంలో మునూర్ కాపుల ఐక్యతను చాటేందుకు ఉద్యోగులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 90 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేయడం మెచ్చుకోదగ్గ విషయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య మాట్లాడుతూ మునూర్ కాపులకు గుర్తింపు వచ్చే విధంగా ప్రతిభా పురస్కారాలు అద్దం పడుతున్నాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటియాల వెంకట కిషన్, మునూర్ కాపు సంఘం కోశాధికారి ధర్మపురి సురేందర్, ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు తోట రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి అబ్బాపూర్ రవి, గౌరవ అధ్యక్షుడు బుస ఆంజనేయులు, రాష్ట్ర కోశాధికారి రమేష్ పాటిల్, ఆకుల ప్రసాద్ పాటిల్, బాసెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా సాధించే వరకు మనం ప్రయత్నం చేయాలా, తప్పకుండా మన సహకారం ఉంటుంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు 100% అని ఒక అబ్బాయికి వచ్చిందని చెప్తే అయ్యో మనం ట్రిపుల్ ఐటీలో కూడా వస్తుంది అని చెప్పడం జరిగింది. చూడండి, మీకు ఏ అవకాశం ఉన్నా, ఏ కాలేజ్ ఉన్నా వారు అన్నట్టు తప్పకుండా మనం ప్రయత్నం చేద్దాము. మరి ఇప్పుడు నేను ఇంటర్ అయినా ఏదైనా డిగ్రీ ఉన్న పిల్లలకు కూడా మన ట్రస్ట్ ద్వారా కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాము ఉచితంగా. ఎందుకంటే కంప్యూటర్ బేసిక్సే కానివ్వండి, పైథానే కానివ్వండి, ఫ్యూచర్లో ఏదో అవసరమో అది ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. దాదాపు 4 months అయింది. ఇప్పుడు సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నాము ఇవాళ రేపట్ల. అది కూడా మంచిగా ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా నేర్చుకుంటేనే బాగుంటుంది అనేసి నేను తల్లిదండ్రులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా మన మున్నూరు కాపులు అంటే అన్ని రంగాల్లో ముందొస్తున్నారు మన పిల్లలు. ఎందుకంటే ముందు కాలంలో ఎక్కడ చదివిన వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఈరోజు IAS IPS అందరూ అవుతున్నారంటే ఒక గ్రామ స్థాయి పిల్లలే. ఈరోజు కరీంనగర్ నుంచి వచ్చాడంటే కార్పొరేషన్లో మన కమిషనర్ గారు మన మున్నూరు కాపే. కాబట్టి ఏదైనా గోల్ పెట్టుకోండి. మన పిల్లలు చేయాలంటే ఏం లేదు. ఈరోజు మన పిల్లలే ముందుకు వస్తున్నారు, ప్రతి ఒక్క రంగంలో ముందుకు వస్తున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మీరు తప్పకుండా తల్లిదండ్రులు కూడా సహకరించాలా. పిల్లలు ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. నూతన దుస్తులు ధరించి ఈద్గాలకు వచ్చి సామూహిక ప్రార్థనలు చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ తారిక్ అన్సారీ ఆకాంక్షించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ముస్లింలు ఉదయం నుండి వేడుకల్లో నిమగ్నమయ్యారు. గొర్రెలు, మేకలు కుర్బానీ ఇచ్చి బంధువులకు, పేదలకు మాంసాన్ని పంపిణీ చేశారు. అనంతరం గాంధీ చౌక్, కిల్లా, సారంగపూర్, పులాంగ్ ఈద్గాల్లో మైనారిటీ సోదరులు సామూహిక ప్రార్థనలు చేశారు. ఈద్గాల్లో మౌలానాలు ప్రవచనాలు వినిపించారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. గాంధీ చౌక్ ఈద్గాలో మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ తారిక్ అన్సారీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ
రోజు పేదవారికి తోచిన సహాయం చేస్తామని అన్నారు. ప్రజలందరూ ప్రశాంతంగా పండగ జరుపుకోవాలని వారు కోరారు. मेरे हिंदू भाई, मेरे मुस्लिम भाई तमाम को जो है आज ईद उल अज़हा की खुलूस मुबारकबाद पेश करता हूँ। इस तरीके से ईद उल अज़हा का मतलब जो है सैक्रिफाइस है, तो हमको भी चाहिए कि जो हम अपनी डेली लाइफ में तमाम चीज़ों की जो है अपनी ईगो की कुर्बानी दें। हमने अच्छे कामों के लिए जो है हमारे वक्त की कुर्बानी दें, अच्छे कामों के लिए जो हमारे पैसे की कुर्बानी दें। फिर एक बार जो है सिटीजन ऑफ निज़ामाबाद जो है कमीशन की जानिब से मैं खुलूस ईद उल अज़हा की जो है मुबारक करता हूँ, पेश करता हूँ और दुआ करता हूँ कि जो है ऑलमाइटी हम सब के जो है सैक्रिफाइसेस को कबूल करे। आमीन। जय हिंद, जय तेलंगाना। బక్రీద్ పండుగను పురస్కరించుకొని అన్ని మసీదులు, ఈద్గాల వద్ద పోలీసులు భద్రతను పటిష్టపరిచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ మకరంద్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జోన్ల వారీగా అధికారులను నియమించి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టారు. ముస్లింల రెండో అతి ముఖ్యమైన పండుగ బక్రీద్ను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పోలీస్, మున్సిపల్ అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదులు, ఈద్గాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో ఈద్గాలు, మసీదుల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్ను దారి మళ్లించారు. అలాగే అన్ని ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేశారు. అలాగే మున్సిపల్ కమిషనర్ మకరంద్ ఆదేశాలతో ఆయా జోన్ల ప్రత్యేక అధికారులు ముస్లిం మైనారిటీ ఏరియాలలో చెత్తా చెదారం లేకుండా ఎప్పటికప్పుడు ఆటోల్లో చెత్త సేకరిస్తూ డంపింగ్ యార్డుకు తరలించారు. ఈద్గాలలో సామూహిక ప్రార్థనలు చేసుకోవడానికి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పండుగ ప్రశాంతంగా ముగియడంతో పోలీస్, మున్సిపల్ అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీలు త్యాగానికి ప్రతీకగా ఈద్ ఉల్ అదా పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. హజరత్ ఇమాం తన ప్రియమైన 10వ కుమారుడు ఇస్మాయిల్ను కుర్బానీ ఇచ్చేందుకు సిద్ధం కాగా అతనికి బదులుగా గొర్రెను బలి ఇవ్వాలని అల్లా ఇచ్చిన సందేశం మేరకు గొర్రెను బలి ఇచ్చారని ముస్లింల నమ్మకం. ఈ ఆచారం మేరకు బక్రీద్ను ఘనంగా జరుపుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో రంజాన్ తర్వాతి రెండో పండగ అయిన బక్రీద్ను ముస్లిం మైనారిటీలు ఘనంగా జరుపుకున్నారు. జామా మసీద్, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఈద్గాల వద్దకు చేరుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జామా మసీద్ ఇమాం మాట్లాడుతూ ఎవరికీ ఇబ్బంది కాకుండా పండుగ జరుపుకోవాలని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని अल्लाह दुआ చేశామని అన్నారు. अल्लाह ताला का बेइंतहा फज़ल करम हुआ कि अल्लाह पाक ने हम सबको ईद उल अज़हा की नमाज ईदगाह में पढ़ने की तौफ़ीक़ अता फरमाई। कसीर तादाद में धूप की तपिश को बर्दाश्त करते हुए शहरिया ने, मुसलमाना ने, बासपाड़ा ने ईद उल अज़हा की नमाज अदा की। अल्लाह ताला सबको जज़ा खैर अता फरमाए। और दूसरी बात ये है कि क़ुरबानी का दिन है और साफ़ सफाई का पूरा ख्याल रखे। किसी को अपनी क़ुरबानी से तकलीफ़ न दे, तकलीफ़ देना हराम है। लिहाजा हम आप सल्लल्लाहु अलैहि वसल्लम की उम्मत है, हमें चाहिए कि हमारे ज़रिए से, हमारे अमल के ज़रिए से किसी को तकलीफ़ ना हो। अल्लाह रब्बुल इज़्ज़त वल जलाल हम सबको अमल करने की तौफ़ीक़ अता फरमाए। हमारे बांसवाड़े हल्के के अलावा जितने भी इस ईद की खुशियाँ मना रहे हैं, अल्लाह पाक हम सब को ईद की खुशियाँ नसीब फरमाए। मेरी जानिब से तमाम को ईद की खुशी, ईद मुबारक। బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీరు లేక ఎడారిని తలపిస్తోంది. ఎస్ఆర్ఎస్పీలో ప్రస్తుతం 7.82 టీఎంసీల నీటి నిల్వతో డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తేనే వానాకాలం సీజన్ అన్నదాతలకు ఆశాజనకంగా మారనుంది. వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. భారీ వర్షాలు కురవకపోవడంతో ఎస్ఆర్ఎస్పీ ఎడారిని తలపిస్తోంది. గత సీజన్లో ఇప్పటికే భారీ వరదలు ప్రారంభమయ్యాయి. జులై వరకు ప్రాజెక్టులోకి 70 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు నుండి వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేపట్టారు. కానీ ప్రస్తుత సంవత్సరం ఎగువ ప్రాంతాల్లో కురిసిన చిన్నపాటి వర్షాలతో ప్రాజెక్టులోకి 1447 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. తీత చేపట్టకపోవడంతో ఈ ఏడాది ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తగ్గనుందని ప్రాజెక్ట్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. 90 టీఎంసీల నుండి 80 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని సమాచారం. ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజ్కి చేరువలోనే ఉండడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులంతా వరనుడిపైనే ఆశలు పెట్టుకుని నింగికేసి చూస్తున్నారు. జిల్లాలో విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికై ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలిసారి నిర్వహించిన ఈ కార్యక్రమంలో 21 వినతులు స్వీకరించినట్లు ఎస్సీ రవీందర్ తెలిపారు. మొదటిసారిగా సోమవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 21 దరఖాస్తులు స్వీకరించారు. ఉదయం సెక్షన్ కార్యాలయాలు, సబ్ డివిజన్, డివిజన్ కార్యాలయాల్లో, సాయంత్రం ఎస్సీ కార్యాలయంలో విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను ఎస్సీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డివిజన్లో 2, డిచ్పల్లిలో 5, ఆర్మూర్లో 5, బోధన్లో ప్రజల నుండి 9 దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని ఎస్సీ ఆర్ రవీందర్ తెలిపారు. ఇదిలా ఉండగా తిలక్ గార్డెన్ వద్ద గల D2 కార్యాలయంలో ఏడీఈ తోట రాజశేఖర్ తొలి రోజు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరా, ఇతర సమస్యలను ప్రజావాణిలో తమ దృష్టికి తీసుకురావాలని వినియోగదారులను కోరారు. ఆర్జీలను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఈ టెక్నికల్ వెంకటరమణ, ఎస్ఏఓ ఎం రాజశేఖర్, ఏడీ కమర్షియల్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని మా గౌరవ సిఎండి టీఐజీ NPDCL కె వరుణ్ రెడ్డి IAS గారి ఆదేశాల మేరకు మరి ప్రతి సోమవారం కూడా ఇవాళ నుండి ఈ విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10 గంటలకు సెక్షన్ ఆఫీసులలో, సబ్ డివిజన్లలో, డివిజన్ ఆఫీస్లో నిర్వహిస్తున్నాము. మా దగ్గర ఇప్పుడు D2 తిలక్ గార్డెన్ సబ్ స్టేషన్లో D2 సెక్షన్లో మరి ఇక్కడ విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో ఎవరైనా వినియోగదారులు వచ్చి వాళ్ళ అప్లికేషన్స్ ప్రతి సోమవారం కూడా ఉదయం 10 గంటలకు వచ్చి ఇవ్వచ్చు. అప్లికేషన్స్ ఏమైనా వాళ్ళకున్న సమస్యల మీద మాకు ఇస్తే వాటిని పరిష్కారమయ్యే విధంగా. పురాతన శంభునిగిరి సోమవారం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. వేకువజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అభిషేకాలు, అర్చనలు గావించారు.
జిల్లాలోనే పురాతన శైవ క్షేత్రం శంభునుగుడి నగర నడి ఒడ్డున కొలువుదీరిన స్వయంభూ శంభులింగేశ్వర ఆలయంలో ప్రతి సోమవారం భక్తుల తాకిడి పెరుగుతుంది. తెల్లవారుజాము నుండే అనేక మంది భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి విచ్చేసి ముక్కంటిని పంచామృతం ఆవు పాలతో అభిషేకించి బిల్వ పత్రాలు సమర్పించారు. సోమవారం పరమేశ్వరునికి ప్రీతికరమైన రోజు అవడంతో అధిక సంఖ్యలో భక్తులు శంభునుగుడికి చేరుకొని అర్చనలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ దాతల సహకారంతో ప్రతి సోమవారం మాదిరిగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మునూరు కాపు సంఘం నాయకుడు గాన్లలింగం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు. మహాకవి శ్రీశ్రీ యాదిలో ఆయన వారసత్వాన్ని కొనసాగిద్దామని ఓయూ ప్రొఫెసర్ ప్రధాన వక్త కాశీం అన్నారు. తెలుగు కవిత్వానికి కొత్త దారులు వేసిన మహాకవికి నీరాజనం పలుకుదామని పిలుపునిచ్చారు. నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గలం, అనిత్యర సాధ్యం, నా మార్గం అని చెప్పిన గొప్ప వ్యక్తి శ్రీశ్రీ అని ఆయన కొనియాడారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో శ్రీశ్రీ వర్ధంతి కమిటీ ఆధ్వర్యంలో శ్రీశ్రీ యాదిలో కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీశ్రీ ఫోటోకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓయూ ప్రొఫెసర్ ప్రధాన వక్త కాశీ మాట్లాడుతూ సాంప్రదాయ కవిత్వాన్ని ధిక్కరించి సాహిత్యాన్ని ప్రజల భాషలో అందించిన వారు శ్రీశ్రీ అని అన్నారు. ఆయన భావాలు, రచనా శైలి తెలుగు సాహిత్యంలో సంచలనం తెలిపారు. 1930 వరకు తెలుగు సాహిత్యం తనను నడిపిస్తే ఆ తర్వాత తెలుగు సాహిత్యాన్ని తాను నడిపించానన్న శ్రీశ్రీ మాట అక్షర సత్యమని ఆయన కొనియాడారు. ఆ కాలంలో శ్రీశ్రీ ప్రభావం పడని కవులు, రచయితలు లేరన్నారు. పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు 1910లో పుట్టిన శ్రీనివాసరావును శ్రీరంగం సూర్యనారాయణ దత్తత తీసుకున్నారని, దీంతో ఆయన ఇంటి పేరు మారిందని చెప్పారు. శ్రీశ్రీ మొదటి గేయం సంపుటి ఆయన 8వ ఏట ప్రచురించారు. 18వ ఏట ప్రభవ కావ్యాన్ని రాశారు. ఆ తర్వాత శ్రీశ్రీ గ్రాంధిక భాషను వదిలి రచనలను వాడుక భాషలో కొనసాగించారని అన్నారు. మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి లాంటి ఆయన రచనలు తెలుగు సాహిత్యంలో చిరకాలం గుర్తుంటాయని ఆయన తెలిపారు. ప్రజా ఉద్యమాలతో మమేకమై ప్రజా సాహిత్యాన్ని సృష్టించిన శ్రీశ్రీ తెలుగు సాహిత్యం ఉన్నత కాలం సజీవంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముస్లింలు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ ఈదుల్ అదా. సామూహిక ప్రార్థనలు, సమాధుల దర్శనం, జీవాలను కుర్బానీ ఇవ్వడం ఈ పండుగ ప్రత్యేకత. బక్రీద్ను జిల్లా వ్యాప్తంగా ముస్లిం మైనారిటీలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. బక్రీద్ పండుగను బోధన్ పట్టణంలో మైనారిటీ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణ శివార్లో గల ఈద్గా మైదానం చేరుకుని సామూహికంగా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మౌలానాలు మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలను వినిపించారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈద్గాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా మైదానం వద్ద పట్టణ సిఐ వీరయ్య ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు तमाम बोहदन के मुसलमानों को ईद उल अजहा की मुबारकबाद पेश करते हैं। मिन जानिब मस्जिद उस्मानिया कमेटी के तहत जो ईदगाह के इंतजामात कर रहे हैं, जो कमेटी के नौजवान काम कर रहे हैं, बेहतर अंदाज से काम किए हैं। हम उन नौजवानों की हिम्मत अफजाई भी करते हैं और तमाम बोधन के जो भी यहाँ पर ईदगाह पर नमाज अदा किए हैं और मसाजिद में अदा किए हैं, तमाम को ईद की मुबारकबाद पेश करते हैं। और ख़ास तौर पर तमाम शहरियान बोधन से हम गुजारिश करते हैं कि आप जो कुर्बानी दे रहे हैं, किसी दूसरे अशख़ास को उससे तकलीफ़ ना हो सके, उसमें एहतियात करें ताकि हमारे बोधन को अमन से रखना है। तो हमको चाहिए कि हम भी एहतियात से काम लें, क्योंकि कुर्बानी का मसला है। आप कुर्बानी दीजिए, लेकिन बल्दिया की जानिब से जो भी इंतजाम किए हैं, जो भी कूड़ा करकट जमा होता है, बल्दिया के डॉक्टर्स जो आते हैं उसमें डाल कर भिजाएं, बद एहतियाती ना करें जिसकी वजह से अमन ख़राब ना हो सके। और जो भी हम जो इंतजाम किए हैं, इंशाअल्लाह हर टाइम कमेटी ये कोशिश कर रही है कि ईदगाह पर जो भी सरमाया जमा हो उसमें बेहतर से बेहतर इंतजाम किए जा सकें। वो आइंदा भी हमारा प्रोग्राम है कि यहाँ पे ईदगाह को की जो दीवार ढल रही है उसको तामीर करते हुए अच्छा ईदगाह तामीर कर सकें। और यहाँ पर जितना भी डेवलपमेंट करने की कोशिश जो कमेटी कर रही है, इसमें तमाम जो पॉलिटिकल पार्टीज के जो भी जिम्मेदार हैं, हम खास तौर पर MLA साहब सुदर्शन रेड्डी साहब से गुजारिश कर रहे हैं कि वो यहाँ पर जितना भी अपने तानीब से
सरमाया फराहम कर सकते हैं, या यहाँ पे हमारा जो लोन सेंक्शन हुआ है उसके ऊपर अगर उस पर नजर रखते हुए उसको टेंडर को आगे बढ़ाते हुए यहाँ पे काम का जो शुरुआत करें तो हम उनसे ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గల ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈదుల్ జహా అనేది త్యాగనిరతిని చాటి చెప్పే పండుగని, ఈ పండుగనే బక్రీద్ అని అంటారని వారు తెలియజేశారు. అనంతరం హిందూ సోదరులకు, గ్రామస్తులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ చైర్మన్ హంజాద్ అలీ, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అస్లాం ఖాన్, జహీరుద్దీన్, ఎంఏ జావేద్, తాహెర్, ఖలీల్, మాజిద్, జకీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. 17 तारीख के दिन जुमातुल ईदुल जुहा है, जो कि ठीक 8 बजे हमारे पास नमाज हुई। और इस नमाज का मकसद और इस ईद का मकसद क्या है बोल तो कुर्बानी, हज़रत इब्राहिम अलैहिस्सलाम जब कुर्बानी अल्लाह का हुक्म से कुर्बानी देने के लिए जा रहे थे उनके लड़के की, तो अल्लाह ताला ने उनकी कुर्बानी को देखकर खुश होकर उस कुर्बानी को उनके लड़के के बजाय एक डुम्बे को लाके ठहरा कर दिए थे कि अल्लाह की आजमाइश थी। तो अल्लाह बहुत खुशगवार हुए उससे, जिससे डुम्बे को लाके थे। उसी तरीके से जब से उसी सिलसिला चलते हुए आ रहा है कि हर बकरीद के दिन ईद उल जुहा, बकरीद मीन्स ईद उल जुहा के दिन बकरा कुर्बानी देना जायज़ होगा है हमारे पे। और हम हर साल हर तमाम हिंदुस्तान के नहीं बल्कि पूरी दुनिया के मुसलमान ईद उल जुहा के दिन बकरे की कुर्बानी दे के उसमें 3 हिस्से किए जाते हैं। एक घर वालों के वास्ते, दूसरा गरीब आजू बाजू पड़ोस लोगों के वास्ते, और तीसरा रिश्तेदारों के वास्ते। इस तरीके से उसका मंसूब बनाया गया है। और मैं तमाम हजरात को, तमाम लोगों को మౌలానా మొహిసిన్ రజా బక్రీద్ పండుగ యొక్క విశిష్టతను, కుర్బానీ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మౌలానా మొహిసిన్ రజా మాట్లాడుతూ అల్లా మానవులకు తనదైన శైలిలో పరీక్ష పెడతారని, పరీక్షలో నెగ్గి దేవుని కృపకు పాత్రలు కావాలని అన్నారు. దైవ మార్గాన్ని విడవవద్దని, ముస్లింలు అల్లా చూపిన సన్మార్గంలోనే పయనించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కెల్లాడిచ్పల్లి, పోలీస్ క్యాంప్, ఇస్లాంపుర, గన్పూర్ ఇతర గ్రామాల ముస్లిం సోదరులు పాల్గొన్నారు. బక్రీద్ పండుగ రోజు మాంసం దుకాణదారులు పోటీపడి విక్రయించారు. రోజువారీ ధరలను తగ్గించడంతో చికెన్ సెంటర్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. బక్రీద్ పండుగతో పాటు సెలవు దినం కావడంతో మాంసం కొనుగోలు కోసం అధిక సంఖ్యలో ముస్లిం మైనారిటీలు మార్కెట్లకు తరలివచ్చారు. దీంతో చికెన్ సెంటర్ వ్యాపారులు పోటీపడి మరీ చికెన్ ధరలను తగ్గించి విక్రయించారు. చికెన్ ధర కిలో 260 రూపాయలు ఉండగా బక్రీద్ రోజు 220కి తగ్గించి పోటీపడి విక్రయించారు. ఈ సందర్భంగా చికెన్ సెంటర్ వ్యాపారులు మాట్లాడుతూ పండుగతో పాటు సెలవు దినం కావడంతో గిరాకీ బాగుందని అన్నారు. అలాగే ప్రజలకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్నామని తెలిపారు. జిల్లా ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ईद उल जुहा नास चिकन सेंटर की तरफ से आप सबको मुबारक। नास चिकन सेंटर निज़ामबाद का एक है चिकन सेंटर है, जहाँ पर आपको हर चीज़ होलसेल रेट में मिलती है। यहाँ होलसेल रेट वाजिब दामों पे शादी के ऑर्डर वगैरह भी सप्लाई किए जाते हैं। आप सबको ईद उल जुहा मुबारक। निज़ामबाद के अवाम। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.